రోజు డబుల్ హెడర్ లో భాగంగా మధ్యాహ్నం 3:30 గంటలకు ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 36వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత మ్యాచ్లో గెలవాల్సిన ఆటలో రాజస్థాన్ చేతిలో చివరి ఓవర్లో చివరి బంతికి ఓడిపోయారు కోల్కతా జట్టు. దీంతో వారి టాప్ 4 స్థానం కొద్దిగా సందిగ్ధంలో పడింది. కాబట్టి ఈ రోజు మ్యాచ్లో ఎలాగైనా గెలిచి టాప్ 4 స్థానాన్ని కాపాడుకునే దిశగా కోల్కతా వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు మిగతా జట్లు కనీసం అప్పుడప్పుడైనా గెలుపులను నమోదు చేస్తుంటే బెంగళూరు మాత్రం సీజన్ ఆరంభంలో దక్కిన ఒక్క గెలుపుతో నెట్టుకొస్తూ ఉంది. టేబుల్లో చివరి స్థానంలో ఉన్న ఆర్సీబీ కనీసం ఈ మ్యాచ్లో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలి. బెంగళూరు జట్టు దాదాపు ప్లే ఆఫ్ నుండి బయటకు వచ్చేసినట్లే. అయితే క్రికెట్ అనేది ఒక ఆసక్తికరమైన పోరు. ఎప్పుడో ఏదైనా జరగొచ్చు. కాబట్టి వారికి మిగిలిన 7 మ్యాచ్ల్లో అన్ని మ్యాచ్లను గెలవడానికి ప్రయత్నిస్తే అప్పుడు వారు 16 పాయింట్స్ సాధించొచ్చు, ప్లే ఆఫ్స్ కు వెళ్లొచ్చు. కానీ ఇది అనుకునేంత సులభం అయితే కాదు, కానీ అసంభవం కూడా కాదు. కాబట్టి ముందు బెంగళూరు ఈ రోజు మ్యాచ్లో కోల్కతాపై ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలి. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్ వేదికగా ఇరు జట్ల మధ్య ఒక భారీ పోరును చూడొచ్చు. ఇక గత మ్యాచ్ స్టాట్స్ గనక గమనిస్తే గతంలో ఈ ఇరు జట్లు 33 సార్లు తలపడగా బెంగళూరు 14 సార్లు, కోల్కతా 19 సార్లు గెలిచింది. ఈ లెక్క ప్రకారం కోల్కతాదే పైచేయిగా కనిపిస్తోంది. మరోవైపు కేకేఆర్ కి సొంత మైదానం అడ్వాంటేజ్ కూడా ఉండబోతోంది. ఏది ఏమైనా అప్పుడే గెలుపు ఎవరిదో ఒక అంచనా వేయలేము. పిచ్ విషయానికొస్తే ఈడెన్ గార్డెన్స్ వేదిక బ్యాటింగ్ కు అనుకూలమైన వికెట్. ఇక్కడ పిచ్ బ్యాటర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. ఇది ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ కలిగిన పిచ్. అయితే ఇది మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్ కాబట్టి బంతి స్పిన్నర్లకు కొంచెం సహాయం చేస్తుంది మరియు ఆట సాగుతున్న కొద్దీ మెరుగవుతుంది. ఈ పిచ్ చిన్న బౌండరీలను కలిగి ఉండడం వల్ల అధిక స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే పిచ్ మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు బాగా మద్దతు ఇస్తుంది. ఈ పిచ్ లో మొత్తం 88 ఐపీఎల్ మ్యాచ్లు జరగగా అందులో 36 మ్యాచ్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందగా 56 సార్లు మొదట బౌలింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం ఉత్తమం. ఇరు జట్ల ప్లేయింగ్ 11 చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితుల ప్రకారం బ్యాటింగ్ లో ఇరు జట్లు దాదాపు సమఉజ్జీలుగానే ఉన్నప్పటికీ బెంగళూరు టాప్ ఆర్డర్ లో కోహ్లీ, డూప్లెసిస్, చివర్లో దినేష్ కార్తీక్ వారి జట్టుకు కొండంత బలం. ఇక మాక్స్వెల్ స్థానంలో వచ్చిన విల్ జాక్స్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. మిడిల్ ఆర్డర్ లో విల్ జాక్స్, రజత్ పాటీదార్, మహిపాల్ లౌమ్రార్లు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ లో ఆడాలి. వారి మిడిల్ ఆర్డర్ కూడా కుదురుకుంటే ఆర్సీబీ మంచి స్కోరుని లక్ష్యంగా నిర్దేశించొచ్చు. ఇక బౌలింగ్ లో సిరాజ్ ని తప్పించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆర్సీబీ ఓటములకు ప్రధానంగా వారి బౌలింగ్ వైఫల్యమే కారణంగా నిలుస్తోంది. మరి ఎటువంటి బౌలింగ్ చేంజెస్ తో వారు ఈ రోజు బరిలోకి దిగి ప్రత్యర్థులను కట్టడి చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కోల్కతా జట్టు బ్యాటింగ్ లో సునీల్ నరేన్ ఒక్కడే స్థిరంగా ఆడుతున్నాడు. ఫిల్ సాల్ట్ ఆరంభంలో బాగానే ఆడినప్పటికీ ఎందుకో గాడి తప్పాడు. ఇక రఘువంశీ, రింకు సింగ్లు నరేన్ కు అండగా తమ వంతు బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ శ్రేయస్ అయ్యర్, ఆండ్రూ రసెల్, వెంకటేష్ అయ్యర్లు దారుణంగా బ్యాటింగ్ చేస్తూ విసుగు తెప్పిస్తున్నారు. గత మ్యాచ్లో నరేన్ సెంచరీతో మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ వీరు అతడి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయారు. ఓటమిని కొని తెచ్చుకున్నారు. కేకేఆర్ త్వరగా వారి బ్యాటింగ్ లోపాలను సరిచేసుకోవాలి. లేదంటే గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పై రెచ్చిపోయినట్లు బెంగళూరు రెచ్చిపోతే అప్పుడు కోల్కతా తోకముడుచక తప్పదు. బౌలింగ్ విషయానికి వస్తే కోట్లు పెట్టి కొన్న మిచెల్ స్టార్క్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇక ఆల్రౌండర్ రసెల్ కూడా అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. వీరందరి కారణంగా గత మ్యాచ్లో బట్లర్ వికెట్ తీయలేక కేకేఆర్ రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. మరి బెంగళూరు డూ ఆర్ డై మ్యాచ్లో గెలుస్తుందా? కోల్కతా తన టాప్ 4 స్థానాన్ని కాపాడుకోగలుగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.